హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా అండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి గార్డెనింగ్ గురించి అండి. కంటిన్యూగా వర్షం పడడం వల్ల నేనైతే మిద్దిపైకి వెళ్ళలేదండి. తర్వాత అయింది, ఒకసారి మొక్కలు ఎలా ఉన్నాయి చూద్దామని వెళ్ళేలోపు చాలా షాక్ అయినానండి. ఎందుకంటే చూశారు కదా, టమోటా మొక్కలు అనేది ఎంత పెద్దగా అయ్యి దానికి పూత కూడా వచ్చేసిందండి. ఇవన్నీ నేను సీడ్స్ వేసి పెంచినవి కాదండి. ఎరువు వేసేటప్పుడు అందులో సీడ్స్ ఉన్నాయి. సో అలా వచ్చి ఆ మొక్కలు పెరిగి ఇలా పెద్దగా అయ్యాయండి. చూశారు కదా, ఈ టమోటా మొక్కలు అనేది నేను ఈ టబ్లో పెట్టడం లేదండి. ఎందుకంటే ఇవి ఫాస్ట్గా పెరుగుతాయి. టమోటా మొక్క అనేది టమోటా మొక్క ఫాస్ట్గా పెరగడం వల్ల ఏమైనా రోజు ప్లాంట్కి ఎఫెక్ట్ పడతాయేమో అన్నట్లుగా నేను ఇందులో పెట్టడం లేదండి. వేరే వీటిని పడేద్దామన్నా కూడా నాకు నచ్చడం లేదండి. ఎందుకంటే చాలా పెరిగి ఆల్మోస్ట్ పూత కూడా వచ్చేసాయి. వీటిని వేరే టబ్బులో లేదా ఎక్కడైనా ప్లేస్ ఉన్న చోట ప్లాంట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఈ మొక్కలు చాలా రోజుల నుంచి మేము ఎరువు అనేది వేయడం లేదండి. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి. ఒకసారి నేను ఫర్టిలైజర్ ఇచ్చానండి, ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇప్పుడు వర్షం తగ్గి కొంచెం ఎండ అనేది కాస్తుందండి. అందుకని నేను ఈ మొక్కలకు ఎరువు అనేది ఇద్దాం అనుకుంటున్నానండి. చూశారు కదా, ప్రతి మొక్క దగ్గర, మొక్క మొదల దగ్గర ఆ మట్టి అనేది రాళ్ళు తేలిపోయాయండి. ఎందుకంటే నేను ఎరువు వేయకుండా చాలా డేస్ అవుతుంది. అదే కాకుండా కంటిన్యూగా వర్షాలు అనేది పడుతూ ఉన్నాయండి. అందుకే మొక్కలకు ఎరువిద్దాం అనుకుంటున్నానండి. అలాగే వానపాములకు కూడా కొంచెం ఫుడ్ ఉంటుంది, ఆ మొక్కకు కూడా ఎనర్జీ అందుతుంది అనుకుంటున్నానండి. ఇక్కడ ప్రతి ఒక్క మొక్కకు అప్డేట్ ఇస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా, ఇది డ్రాగన్ ఫ్రూట్ తిని సీడ్స్ వేసింటే అదే వచ్చిందండి. అందులో కూడా టమోటా మొక్క అనేది వచ్చింది. ప్లస్ పపాయ సీడ్ కూడా ఉన్నట్లుంది, పపాయ కూడా పడినదండి. ఇంకా ఇదైతే చూడండి, ఇంకా గొర్రెల ఎరువు ఇంతకుముందు వేశాను కదా, ఆ గొర్రెల ఎరువు అంతా పైకి తేలిపోయినది. అలాగే దీంట్లో కూడా టమోటా మొక్క అనేది వచ్చిందండి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క దాంట్లో కనీసం ఒక మొక్క అన్నా ఉందండి టమోటా మొక్క. ఎక్కడో సీడ్స్ కలిసినట్లు ఉన్నాయి నేను ఇచ్చిన ఎరువులో. సో ఇప్పుడు అంతా అవి మొలక వచ్చేసినాయండి. చూసారు కదా, నేను ఎరువు ఇస్తున్నాను. ఎందుకంటే ప్రతి వీడియోలో చెప్తానండి, ఎరువు ఇచ్చే ముందర మొక్క మొదల దగ్గర మట్టినంతా ఇలా లూజ్ చేయాలండి. అలాగే ఏదైనా వేస్టేజ్ ఉన్నా, ఏవైనా రాళ్ళు కానీ, గడ్డి కానీ, పిచ్చి మొక్కలు కానీ ఏవైనా ఉన్నా కానీ ముందుగా క్లీన్ చేసుకోవాలండి. ఈ చెట్టు అయితే చాలా ఫ్లవర్స్ అనేది పూసిందండి. తర్వాత చూసారు కదా, కొత్త ఇగుర్లు అనేది వచ్చేసాయి. ప్రతి కొమ్మకి ఇగుర్లు లేదా మొగ్గలు అనేది ఉన్నాయండి. నెక్స్ట్ త్వరలో పువ్వులు కూడా పూస్తాయండి. ఇది వచ్చేసి దీనికైతే చాలా పూస్తాయండి ఫ్లవర్స్. చాలా మా గార్డెనింగ్లో ఎక్కువ ఫ్లవర్స్ ఏ చెట్టు నుంచి వస్తాయంటే ఈ గులాబీ చెట్టు నుంచి అండి. ఒక్కసారి ఒక 10 అలా కూడా వస్తాయండి. ఏ సీజన్లో అయినా కానీ అట్లీస్ట్ 1 ఫ్లవర్ అన్నా ఉంటుందండి. దీని దగ్గర చాలా మంచి మొక్క, బాగా ఫ్లవర్స్ కూడా ఇస్తుందండి. అలాగే ఫ్లవర్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి. చూసారు కదా, నేను హార్వెస్ట్ చేసి ఒక 4 days అవుతుందండి. అప్పుడే ఆల్రెడీ మొగ్గలు వచ్చేసాయి ప్రతి కొమ్మకి. అలాగే ఈ చెట్టు కూడా బాగా గుబురుగా వస్తుందండి, చాలా బాగా ఉంది. ఈ మొక్కను మ్యాజిక్ మొక్క అని కూడా అనొచ్చండి. ఎందుకని అలా అంటున్నానంటే, ఫస్ట్ ఇది మొగ్గ నుంచి చిన్నగా ఫ్లవర్ వెలుగుతుంది కదండి, చిన్న సైజు. అప్పుడు ఎల్లో కలర్ ఉంటుంది. కొంచెం పెద్దగా అయినాక ఎల్లో రెడ్ ఉంటుంది. పూర్తిగా ఆ మొగ్గ అనేది పువ్వులాగా విడిగిన తర్వాత పువ్వు మొత్తం ఒక ఆరెంజ్ కలర్లో వస్తుందండి. అట్లా 3 stagesలో 3 కలర్స్ కనిపిస్తుందండి ఆ మొక్క. నెక్స్ట్ ఇది చూసారు కదా, దీని టబ్బు ఖరాబ్ అయిందండి. వేరే టబ్లోకి షిఫ్ట్ చేసే ముందు ఎలా షిఫ్ట్ చేయాలి, ఏమేమి జాగ్రత్త తీసుకోవాలని నెక్స్ట్ వీడియో చేస్తానండి. నేను ఆ వీడియో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. చూసారు కదా, ఎంత బాగా లీవ్స్ అన్ని ఎంత బాగా వచ్చేసాయి. వీళ్ళు చాలా లేతగా రెడ్గా ఎంత బాగుంది కదా. ఈ లేత ఆకులు మొత్తం ఆ కొమ్మలకి మొగ్గలు అనేది ఉన్నాయండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ చామంతి చెట్టు గురించి నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి. ఇది అనేది మనం తెచ్చినాక ఒక 4-5 times ఏమో ఫ్లవర్స్ వచ్చాయి, హార్వెస్ట్ చేసాము. తర్వాత నుంచి మొగ్గలు రాలేదు, ఫ్లవర్స్ కూడా రాలేదు. ఈ చెట్టు అనేది బాగా గుబారుగా పెరుగుతుంది. కానీ ఈ చెట్టుకి ఇట్లా ఒక కొమ్మ తుంచి మనం భూమిలో పెట్టిన తర్వాత కూడా బాగా నాటుకుంటుంది, బాగా గుబారుగా పెరుగుతుంది. కానీ ఫ్లవర్స్ అనేది రావడం లేదండి. ఈ చామంతి మొక్కకి ఫ్లవర్స్ రావాలంటే ఏమైనా టిప్స్ ఉపయోగించాలా, లేకపోతే ఈ సీజన్లో రావాలనేది ఎవరైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు ఇది పూయేదంటే నేను ఇది తీసేసి వేరే చామంతి మొక్క తీసుకుని రీప్లేస్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చి వైట్ రోజ్ ప్లాంట్, ఇది కూడా చాలా బాగా వస్తాయండి ఫ్లవర్స్. ఒక్కొక్కసారి 7 హార్వెస్ట్ చేశాను. చూసారు కదా, ఈ వాన దెబ్బకి మొత్తం కింద ఏర్లంతా
బయట పెట్టినామండి వర్షం రాదని. నైట్కి వర్షం మొత్తం ఫుల్ వచ్చేసింది, మట్టి మొత్తం నానిపోయింది. సో మేము ఆరిపెడతాం, అదే మట్టి తడిగా ఉంది కదా ఎండకు పెడితే ఆరిపోతుంది అని అంటే అలా ఏం లేదు, ఇలాగ మట్టి పడినా కానీ కుళ్ళినట్లు అయ్యి మంచిగా ఎరువుగా తయారవుతుంది అని అన్నారండి. చూసారు కదా మట్టి ఇలాగ